దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకి ఆత్మ ప్రణామాలు. గురువు గారైన సదానంద యోగీశ్వర్ల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగ్నా మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనం రోజు చేసుకుంటూ ఉన్నాము. గతంలో సీతాయనము అనే బుక్ని స్వాధ్యాయనం చేసుకున్నాము. ఇప్పుడు ఆత్మాయనం అనే బుక్ని స్వాధ్యాయనం చేసుకుంటూ ఉన్నాము. నిన్నటి స్వాధ్యాయనంలో భార్యాభర్తలు ఇక్కడ ఈ భూలోకంలో కలిసి జీవించినప్పటికీ పైలోకాల్లో వాళ్ళు కలవాలని రూల్ ఏమీ లేదు. అక్కడ ఎవరిష్టం వారిది. మళ్ళీ మరలా జన్మ తీసుకున్నప్పుడు ఆమెనే భార్యగా పొందాల్సిన అవసరం లేదు, అతన్నే భర్తగా పొందాల్సిన అవసరం లేదని మనం చదువుకున్నాము. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకున్నాము. అప్పుడప్పుడు అయ్యో జాన్ పోయి మేరీని చేసుకున్నాడే, ఆ అమ్మాయి అతనికి తగదు కదా, ఏమంటావు అని మాట్లాడుకోవటం మంచిగా పడుతూ ఉంటుంది. అప్పుడు మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ మాట్లాడే వ్యక్తి అనుభవజ్ఞుడైతే వారిద్దరూ కలిసి బ్రతికే కొన్ని సంవత్సరాల కాలంలో ఆ ఇద్దరు లాభం పొందవలసి ఉందని తెలుసుకుంటాడు. ఎలాగంటే భర్త జ్ఞాని అయితే భార్య అజ్ఞాని అయితే అతను తెలుసుకుంటాడు అనమాట. ఆమె అజ్ఞానంతో ఉంది, నేను ఆమెని డిస్టర్బ్ చేయకూడదు, ఆమెకు నచ్చినట్టు ఆమెను వదిలేయటం అంటే వదిలేస్తాడు. ఆమె జీవితాన్ని ఆమెకి వదిలేసి ఆమెతోనే కలిసి ఉంటాడు. అదే భార్య అనుభవజ్ఞానాలు అయితే, అనుభవంతో ఉంటే, జ్ఞానంతో ఉన్నట్టయితే భర్తను కూడా అలాగే అర్థం చేసుకుని అతనితో కలిసి ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. తగని జోడీగా కనపడే ఆ దాంపత్యం వల్ల వెంటనే కలిగే ఫలితం ఏమిటంటే ఇద్దరి వైపు నుంచి కష్టాల పరంపర విధిగా మొదలవుతుంది. మనం కష్టాలు వచ్చినప్పుడే కదా మరి భగవంతుడిని తలుచుకునేది. అందుకని ఎప్పుడైతే కష్టం మొదలవుతుందో మన ఆత్మజ్ఞానానికి భుజం తట్టినట్టు అనమాట. అప్పుడు మనం పరుగులు తీస్తాం జ్ఞానం కోసం, ఆత్మజ్ఞానం కోసం, మనశ్శాంతి కోసం. అప్పుడు ఈ ఆత్మజ్ఞానం అనేది దొరుకుతుంది. అందుకని వాళ్ళిద్దరూ ఇంట్లో ఎప్పుడైతే గొడవలు మొదలు పెట్టుకుంటారో ఇద్దరికి కూడా అవకాశం ఉంది. అందులో ముందు ఒకళ్ళు జ్ఞానంలోకి వచ్చినట్టయితే తర్వాత రెండో వాళ్ళు కూడా రావటం జరుగుతుంది. ఇద్దరి అభిరుచులు కలవు. ఆమె పట్ల అతనికి ఆకర్షణ భౌతికమైనది కావచ్చు, కొంతకాలానికి ఆ ఆకర్షణ తగ్గిపోతుంది, పూర్తిగా మాసిపోవచ్చు. అప్పుడు ఆ ఇద్దరు కేవలం కలిసి ఒకే చోట బతుకుతుంటారు, కానీ వివాహేతర బంధం మాత్రం వాళ్ళని పట్టి ఉంచుతుంది. వాళ్ళు కలిసే ఉంటారు కానీ మనసులు కలవు. తెడ్డమంటే తెడ్డమంటుంటారు, ఒకళ్ళు అది చేస్తుంటే ఇంకోటి చేస్తుంటారు. భర్త చెప్పిన మాట అస్సలు భార్య విందు, భార్య చెప్పిన మాట అస్సలు భర్త వినడు. ఇద్దరికి వాదనలు, తగువులు, గొడవలు, కొట్టుకోటాలు, విడాకులు దాకా వెళ్ళిపోతారు. కానీ మాంగళ్య బంధం అనేది వాళ్ళని కలిపి ఉంచుతుంది. మళ్ళీ పెళ్లి చేసుకున్నాము, నా భార్య, నా పిల్లలు, వాళ్ళని విడిచి నేను వెళ్ళకూడదు, ఎన్ని కష్టాలైనా సరే ఎక్కడుండే తేల్చుకోవాలి, అసలు ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది అని అప్పుడు ఆలోచనలో పడటం జరుగుతుంది అనమాట. అయితే అభిరుచులు, కోరికలు కలవనప్పుడు కలిసి ఉండటం అన్నది అంత తేలికైన విషయం కాదు. ఈ రోజుల్లో అయితే అంతే కదా. ఈ రోజుల్లో భర్త గురకబెడితేనే విడాకులు ఇచ్చే రోజులు వచ్చేసినాయి. భార్య చెప్పిన మాట అయినపోతే విడాకులే, ఇంకా విడిపోవటం చాలా తేలికైన పని అయిపోయింది. గత కాలంలో అయితే, వెనకటి కాలంలో ఎంతో కష్టాన్ని ఓర్చుకొనైనా సరే ఆ వివాహ బంధాన్ని వాళ్ళు నిలబెట్టుకునేవాళ్ళు. చివరి దాకా కూడా ఆ వివాహ బంధంలోనే ఉండి కష్టాలను అనుభవిస్తూ ఆ కర్మల్ని దగ్ధం చేసుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు కర్మ అనేదాన్ని అనుభవించడానికే ఇష్టపడ్డు. మొగుడు ఒక్క మాట అంటేనే ఇంకా మొత్తం బాడీ మొత్తం కూడా చిల్లులు పడిపోయినట్టు బాధపడే స్వభావాలు ఇప్పుడు. సెన్సిటివ్ అనమాట. కాఫీ ఇవ్వలేదని తిడితేనే సూసైడ్ చేసుకునే టైపు ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు జనరేషన్ అలాగా నడుస్తుంది. అందుకని ఇప్పుడు ఎక్కువ కాలం కలిసి ఉండే పద్ధతి లేదు. ఇప్పుడు వాళ్ళ స్వభావాలు కలవకపోతే ఇప్పుడు ఎక్కువ రోజులు కలిసి ఉండట్లేదు. వెంటనే డైవర్స్ అంటున్నారు, డైవర్స్ ఇచ్చేసి ఎవరి దారిని వాళ్ళు పోతున్నారు. ఆ ఇద్దరిలో భర్త ఎక్కువ పరిణితి చెందిన వాడైతే అతనికి ఆసక్తి పుస్తకాల మీద, సంగీతం మీద, జీవితాన్ని సీరియస్ గా తీసుకోవటంలోనూ ఉంటుంది. భర్త కొద్దిగా ఆత్మ పరిణితి చెంది ఉన్నట్టయితే, జ్ఞానం ఉన్నట్టయితే ఏం చేస్తాడు, భార్య అనే మాటలు పట్టించుకోడు. పుస్తకాలు చదవటం, ధ్యానం చేయటం, సజ్జలతో సాంగత్యం చేయటం, అట్లా చేసి ఇంటికి వచ్చి ఆమె తిడుతున్నా కూడా గమ్మున ఆమె పెట్టిన పచ్చడి మెతుకులో, పప్పు మెతుకులో ఏయో ఒకటి తిని గమ్మున పడుకుంటాడు. అట్లా కాకుండా
ఆ పరిణితి లేదనుకోండి, నువ్వు అది చేసావు ఇది చేసావు, నేను పప్పు చేయమంటే పచ్చడి చేసావు, ఎప్పుడు చేయమంటే కర్రీ చేసావు, ఇంకా చూసుకో గొడవ అనమాట. భార్యకేమో తన స్నేహితులతో సరదాగా అక్కడికి ఇక్కడికి తిరగాలని ఉంటుంది. దాంతో ఇద్దరికి ఆలోచనల మధ్య సంఘర్షణ ఏర్పడి వాదోపవాదాలు పెరుగుతాయి. ఈయనకేమో పుస్తకాలు చదువుకోవాలి, సైలెంట్గా కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకోవాలి. ఆమెమో క్లబ్బులకి వాటికి వీటికి లేడీస్ క్లబ్బులకి వెళ్ళి వాళ్ళతో సరదాగా బయట తిరిగి సినిమాలు, షికార్లు, బేకరీల్లో ఫుడ్డులు తినాలి. ఇంకా వాళ్ళిద్దరు ఎలా కలుస్తారండి? కలిసే అవకాశమే లేదు. ఆమె బయటికి పబ్బుకి వెళ్దాం రమ్మంటుంది, ఈయన పిరమిడ్కి వెళ్దాం రమ్మంటాడు. ఇంకప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అందుకని అలాంటప్పుడు వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు ఎదిగించుకుంటూ ఎదుటి వాళ్ళని ముందు వదిలేయాలి. వీళ్ళు చేసే ధ్యాన స్థితే ఒక తరంగం మాదిరిగా వాళ్ళలోకి వెళ్ళిపోయి వాళ్ళలో మార్పు తెస్తుంది. ఇక్కడ ఒకళ్ళు ఎప్పుడైతే ఓర్పుతో ఉంటారో ఆ రెండో వాళ్ళకి ఆ జ్ఞానం ఆటోమేటిక్గా అందటం జరుగుతుంది అన్నమాట. అప్పటికి సంతానం పుట్టకుండా ఉంటే ఒక్కోసారి ఆ పెళ్లి కాస్త పెటాకులైపోతుంది.